ఫస్ట్ రౌండ్ పేరు మినిమం డిగ్రీ ఉండాలి. నాకు వితౌట్ సోడా. జెంటిల్మెన్ ఒక్క క్షణం మహానటి. నెక్స్ట్ నువ్వే. చందమామలో అమృతం. సత్యం. చందమామలో అమృతం ఎలా తీసుకోవాలి? చందమామలో అమృతం డైరెక్ట్ చేసిన జెంటిల్మెన్ డైరెక్టర్ గున్నం గంగరాజ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాకు ఒక మంచి రోల్ ఇవ్వచ్చు కదండి అని అడిగాను. నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ పాత్ర నువ్వే చేయాలి. స్క్రీన్ డ్యూరేషన్ మాత్రం పెద్దగా ఉండదు, ఒక్క క్షణమే ఉంటుంది. నా మహానటి నెక్స్ట్ నువ్వే అన్నాడు. ఆడు మగాడు రా బుజ్జి. నేను వెతుకుతున్నా ఎవడాడు. కొంటె గాలి మీ చుట్టూ తిరుగుతుంటది చూడండి, అదే గాలి. కొంటె గాలి అయితే ఏం చేయమంటావు? అయిపోయా. పెద్ద స్టోరీ కూడా రాయొచ్చు. ఆడు మగాడ్రా బుజ్జి అని అనుకున్నాడు ఇంటికి. హ్యాండ్ కఫ్స్. ఓకే. లిప్స్టిక్. ఓకే. అవుట్డోర్ మొమెంట్ ఫాస్ట్. నేను అప్పుడప్పుడు అవుట్డోర్ కి హ్యాండ్ కఫ్స్ తీసుకెళ్తాను. ఎందుకు ఇండోర్ అయిపోయాక అప్పుడప్పుడు అవుట్డోర్ కి హ్యాండ్ కప్స్ తీసుకెళ్తుంటుంది. హ్యాండ్ కప్స్ ముందు ఫస్ట్ లిప్స్టిక్ రాసుకుంటా. ముందు లిప్స్టిక్ తర్వాత హ్యాండ్ కప్స్. ఓకే, ఫాస్ట్ గా రాసుకుంటారు. కానీ వెంటనే హ్యాండ్ కప్ వేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ మూమెంట్ కోసం యాక్చువల్లీ అవుట్డోర్ లో నేను ఎప్పుడు వెయిట్ చేస్తాను. అరే యష్మి దగ్గరికి వెళ్ళే వాళ్ళు చూసుకుంటారా, ఎప్పుడైనా మొమెంట్ దొరికితే ఓ మై గాడ్. ఓకే, సరసం. మనసు పడ్డాను, స్లో పాయిజన్, వయసు పిలిచింది, వామిటింగ్స్. దీంతో ఏంటి మనం ఒక సెంటెన్స్ దట్ మేక్స్ సెన్స్ అండ్ ఆబ్వియస్లీ నువ్వు ఉండాలి ఆ సెంటెన్స్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెంటెన్స్ ఫార్మ్ చేసి నేనే వామిటింగ్ చేస్తున్నా. వర్షాకాలంలో తెలియకుండా నాకు ఒక దగ్గర ఒక అమ్మాయి కనిపించింది. బయట చాలా వెదర్ రొమాంటిక్ గా ఉంది, చాలా ఘోర అంటే ఒక బోరున వర్షం పడుతుంది. ఒక అందమైన అమ్మాయి అలా నడుచుకుంటూ నా వైపుకి వచ్చింది. ఎందుకో ఈ రొమాంటిక్ వెదర్ లో స్లైట్ గా సరసవాడాలనిపించింది. ఆ అమ్మాయి నా మీద మనసు పారేసుకుంది. దాని తర్వాత ఏమైంది? తర్వాత వయసు పిలిచింది. దాని తర్వాత వామిటింగ్స్. ఒకసారి గేమ్ షో పేరు చెప్పు. కాకామాతలు. కాకామాతలు కాదు, కాకమ్మ కథలు. కాకమ్మ కథలు. వీడియోస్, పర్ఫ్యూమ్, సాఫ్ట్ టచ్, 6 inches, డార్క్ రూమ్. Come on, your degree starts now. Go Shweta, come on, go into the dark room fast. డార్క్ రూమ్ లో వీడియోస్ ప్లే అవుతున్నాయి. ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాం, ఒక డార్క్ రూమ్ లో వీడియోస్ అంటే హారర్ మూవీస్ అనుకుంటాం. చూడగానే ఒక సాఫ్ట్ టచ్ ఉన్న 6 inches అబ్బాయి వచ్చాడు. I was like, what crazy, something is gonna happen. అబ్బాయి 6 inches ఏనా? అబ్బాయి 6 inches. అంటే లిల్లీ పుట్ట అని నా ప్రాబ్లం. not gonna deep into it. 6 inches ఉన్న అబ్బాయి నైస్ పర్ఫ్యూమ్ తో స్మెల్ తో వచ్చాడు. అండ్ లేచి చూస్తే అది ఒక కళ. దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఎందుకు లేచావు? మళ్ళీ పడుకో.
రవీంద్ర గారికి ఇస్తున్న ఫస్ట్ 5 వర్డ్స్. క్లైమాక్స్. ఫస్ట్ క్లైమాక్స్. గోదావరి గట్టు, పిల్లరా, దూసుకెళ్తా, షో టైం. సార్ క్లైమాక్స్ తీసుకోండి సార్. క్లైమాక్స్ ఫస్ట్ తీసుకుని ఇంకేముంటది? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నాం అంతే. ఈ గోదావరి గట్టు మీద వెళ్తుంటే ఒక పిల్ల కనిపించి, నీలాంటి అందమైన అమ్మాయి, పిల్లారా దూసుకెళ్దాం అంటే, లేదండి నాకు షో టైం అయింది, అందులో క్లైమాక్స్ బాగుంటుంది అంటారు. అమర్దీప్. లిల్లీస్, ఫైర్, మంచు, మూడ్. ఇప్పుడు మంచు లక్ష్మకు ఓకేనా? అరే మంచి మూడ్ లో లిల్లీస్ అమర్దీప్ ఉంటే లక్ష్మణ్ ఎందుకు? మిస్ ఇండియా అక్కడే పోతుంది. అక్కడ కుర్చీని మడత పెట్టి, పెగ్, గుడిసా, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎంతో మంది మిస్ ఇండియాలు నా అందం చూసి హరినే పెళ్లి చేసుకుంటా, హరినే ప్రేమిస్తా అక్కడ కాపు తర్వాత గుడిసిపోయారు. ఏమండి ఆవిడ కథలో నేను వచ్చానా? నా ఎందుకంటే 3 సార్లు వచ్చావు, కథలోకి వచ్చావు, ఇక్కడికి కూడా వచ్చావు. వద్దు కొట్టుకోగలగా. అక్కడ కాదు కొట్టుకోవాల్సింది. ఓకే. మిస్ ఇండియాలో ఎంతమంది వచ్చి హరి అందం చూసి హరి నన్ను పెళ్లి చేసుకో, నన్ను ప్రేమించు అని నా వెనకాల పడుతుంటే బయటకు వచ్చి వాళ్ళు పెట్టిన నా ఫ్రస్ట్రేషన్ ఒక పెగ్గేసి, పెగ్గు తాగిన తర్వాత నా కోసం గుడిసెలో అశు అని అమ్మాయి ఎదురు చూస్తుందని తెలిసి గుడిసె లోపలికి వెళ్ళాక లాస్ట్ లో ఏముంది? బోత్ ఆర్ నాట్ సేమ్. అది అశు కాదు, అది అశు కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. మనకి ఇదే కరెక్ట్ లేని అడ్జస్ట్ అయిపోవడం. మీరు ఎలాంటి లొకేషన్స్ లో డాష్ చేయడానికి ఇష్టపడతారు? నేను స్విమ్మింగ్ పూల్ పక్కన చేశాను, కార్లో చేశాను, హాల్లో చేశాను. ఎక్కడ అంటే ఇక్కడ లేదు, అక్కడ అసలు. ఇంతకీ ఇదేంటో చెప్తారా మీరు చేసేది? ఏంటి? కుకింగ్. ఇంకా వాష్రూమ్ చెప్పలేదు, పర్వాలేదు. నేను డాష్ చేసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేసిన, ఫాస్ట్ గా ఎండ్ చేస్తాను. సార్ కుకింగే కదా. ఫాస్ట్ గా చేస్తే బాగుండేది కదా సార్. ఏమిటి నీకేం తెలుసు అసలు మధ్యలో? సార్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఎందుకో తేడా నాకేమో ఇది కుకింగ్ గురించి మాట్లాడుతున్నట్లేదు, వేరే డాష్ కింగ్ గురించి మాట్లాడుతున్నట్టు. వెరీ వెల్ టాలెంటెడ్. డాష్ కింగ్ ఏంటో చెప్పు. అది నాకు తెలియదు. నిశ్శబ్దం, బాబు బాగా బిజీ, సరదాగా కాసేపు, ఊహలు గుసగుసలు ఆడి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. These are 5 words. You have to make a story or a sentence that makes sense out of these 5 words. Go ahead. Oh my baby, ఆయన ముందే నవ్వుతున్నాడంటే తల్ల ఏదో వచ్చింది. బాబు బాగా బిజీ అని పిలువబడే నేను ట్రైన్ లో ఒక అమ్మాయిని చూసి ఊహలు గుసగుసలాడుతున్నాయి కదా అని చెప్పి సరదాగా కాసేపు అమ్మాయితో మాట్లాడదాను వెళ్తే, బై ది వే ఆ అమ్మాయి ఎవరో మీకు ఇంకా తెలియదు కాబట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి నిశ్శబ్దంగా కూర్చో. మిడ్ నైట్ సెటప్, గోవా, బెడ్రూమ్, అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే ముందుంటది ఇది. I love
దీని పిసినారు దానికి అన్లిమిటెడ్ అని చెప్తే ఫస్ట్ నేను ఈ అశ్మి ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. ట్రిప్కి వెళ్దాం అంటే అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు మేడం సరే అనగా ముందు ఎక్కడికి వెళ్ళామని చెప్పలేదు కదా. నేను యష్మి ఎక్కడికి వెళ్ళాం, గోవాకి వెళ్ళాం. వాళ్ళు అక్కడ మేడం అక్కడ వెళ్ళిన వెంటనే వాడు మేడం ఏంద్రా వాడు తెలుగులో ఆతా మేడం హిందీ అన్నాడు. ఓకే ఫైన్ మేనే సబ్ సెటప్ కర్ దియా మేడం అన్నాడు. ఏంట్రా సెటప్ అంటే బెడ్రూమ్ మే మస్త్ సెటప్ కియా మేడం. నేను యష్మితో వచ్చాడు రా. నీతో ఏంటి అది కూడా మేము వెళ్ళే లోపల మిడ్ నైట్ అయిపోయింది. సెటప్ చేస్తానంటే నేను యష్మితో వచ్చాడు రా. ఏంటిది అంటే सर आप गलत सोच रहे हैं मैडम. अनलिमिटेड बूज अरेंज किया मैंने आपके लिए. बूज और खाना, बूज इसके लिए, खाना आपके लिए. ओ मैडम you killed this show madam. Okay now Mr. Naveen Chandra. Aratam, jacket, okay, campfire, ice cubes, energy, Fasak. మేఘాలయలో ఒక క్యాంప్ ఫైర్ ఆరాటంగా ఉంది. క్యాంప్ ఫైర్ ముందు కూర్చుని ఉన్నా, జాకెట్ వేసుకుని కూర్చున్నా. ఆరాటంగా మీనింగ్ ఏంటి? మీకు తెలీదా? నిజంగా తెలీదు. అంటే క్యాంప్ ఫైర్ ముందు ఆరాటంగా ఉందంటే నాకు అర్థం కదా. ప్లీజ్ అలా చెప్పలేదు సార్. చలికి సార్, చలికి ఆరాటం వస్తుంది సార్. చలికి ఆరాటం వస్తుందా? వణుకు కదా వస్తుంది. యు ఆర్ రియల్లీ రైట్. జనరల్ గా ఆరాటం అంటే ఏంటి అనేది మనం ఆడియన్స్ లో మీకు ఎవరికైనా తెలుసుండేది. ఆరాటం అంటే క్యాంప్ ఫైర్ ముందు ఆరాటం అలా ఏం చెప్పలేదు సార్. ఎప్పుడైనా ఆయనకి ఆరాటం రావచ్చా సార్? Come on, don't worry, don't get bullied. I am here, don't fear. మేఘాలయ ఒక మంచి గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్. నేను చెప్పా కదా, ఈయన నాకన్నా పెద్ద కోతి. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీరు నా ముందు. ఈ రోజు మొత్తం జాతరే. ఓకే, సో ఐస్ క్యూబ్స్ వేసుకొని, మంచి డ్రింక్ వేసుకొని, మంచి మ్యూజిక్ పెట్టుకొని, మంచి ఎనర్జీలో డాన్స్ చేస్తూ ఆ డ్రింక్ తాగేసి అక్కడే సార్. ఒక్కసారి సార్ వారు ఒక్కసారి వాడినందుకే మీరు డ్రింక్ కూడా తాగని. మీ ఇద్దరు ఏంటి నన్ను వేసుకుంటున్నట్టుంది? అంటే బయటంతా మీరే వేసుకుంటున్నారు. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. నువ్వు చిన్నప్పటి నుంచి రాజుని పెంచుకున్నావు, వీడిని ఎందుకు పెంచుకున్నావు? అంటే పెంచుకోకపోతే ఉంచుకోమంటారేమో అని. 4 years తర్వాత మళ్ళీ మేము కలిసి కనబడడం కాకం కథల్లోనే. వావ్. రాత్రి చిలిపి కలిపి నలిపి పల్పి ఏముంది నిన్న రాత్రి. నిన్న రాత్రి నాకు షో ఉండింది. ఆ షో పాడుతున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి కొంచెం డ్రైన్ అయిపోయా ఎనర్జీ. అప్పుడు పల్పి ఆరెంజ్ తాగి సెకండ్ హాఫ్ కంప్లీట్ చేసి రాత్రి బాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి వెళ్తున్న టైంలో అమ్మో చిలిపిగా ఫోన్ వచ్చింది. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇదంతా జస్ట్ షో కోసమే. ఎందుకు రియల్ గా కూడా అలా ఫోన్ మాట్లాడుతూ ఇంటికి వెళ్ళే టైంలో మా డ్రైవర్ ఉన్నాడుగా, వాడు మా ఆవిడికి చెప్పాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది సార్. మొత్తం త్రూఅవుట్ దారి మొత్తం మాట్లాడుకుంటే వచ్చాడండి. సరే నువ్వు వెళ్ళు అని చెప్పింది. తలిపేసింది. ఆ తర్వాత నన్ను నలిపేసింది. అగరబత్తీలు అమ్మో ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ పువ్వులు.
థర్డ్ వర్డ్ చలి. ఓకే. ఫోర్త్ వర్డ్ బెడ్షీట్. ఫిఫ్త్ వర్డ్ పళ్ళు. ఇందాక చెప్పారు మా క్లోబ్ డెంటల్. పళ్ళు అంటే ఈ పళ్ళు కాదేమో, ఫ్రూట్స్ ఏమో. కరెక్ట్. నేను చాలా కంగారు పడ్డా. నాకేమో నలిపి కలిపి అన్ని ఇచ్చి ఏంటి అగరబత్తీలు పూలు అని ఏదో డివోషనల్ గా ఇస్తుంది. దుప్పట్లో దడదడని ఫిక్స్ అయ్యా. ఓకే. పొద్దున్నే లేచి బెడ్షీట్ మడత పెట్టి వాడు చేశారు. మీరు పొద్దున్నే బెడ్షీట్ మడత పెట్టేస్తే ఇంకా నాటీ, బ్యూటీ, డర్టీ, థర్స్టీ. ఆల్రెడీ థర్స్టీ అయినట్టుంది మూమెంట్. నాటీ, బ్యూటీ, డర్టీ, థర్స్టీ, సల్ట్రీ. నేను చెప్తా. నేను ఒక రాత్రి 12 o'clock కి నా సల్ట్రీ అవుట్ఫిట్ వేసుకొని నాటీ థాట్స్ తీసుకొని అది రోడ్ కి వెళ్తాను. నా ముందు నేను ఒక అబ్బాయికి చూసాను. ఆ డర్టీ థాట్ కనిపిస్తుంది కానీ నా బ్యూటీ చాలా థర్స్టీగా ఉంది. ఇప్పుడు దాకా ఆడచ్చని తెలియదు నాకు. వర్షం, ముద్దు, ముద్దే కదా. అమ్మాయి, హాట్, నిద్ర. నిద్ర, అమ్మాయి, ముద్దు, వర్షం, హాట్. నేను నిద్రలోంచి లేచి వర్షం పడుతుందని చెప్పి బయటకు వచ్చి వర్షంలో ట్రావెల్ చేయాలని గొడుగు పట్టుకొని వెళ్తున్నాను. వెళ్తుంటే ఎదురుగా ఒక అమ్మాయి అందమైన డ్రెస్ వేసుకుని వస్తుంది. హాట్ గా ఉంది. ఆ అమ్మాయి చాలా హాట్గా ఉంది. అమ్మాయి చాలా హాట్గా ఉందని అమ్మాయి వైపు తిరిగేపాటికి అమ్మాయి ఇంకొక అబ్బాయికి ముద్దు పెడుతుంది. సరే మనం ఎందుకులే చూడకూడదని మళ్ళీ అంబర్లా తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి గొడుగు మూసుకొని పడుకున్నాం. మనం సరిగ్గా వాడుకోవట్లేదు. దగ్గర ఎంత టాలెంట్ ఉందో చూసారా. వేరే అసలు ముద్దు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టారు చూడండి. సముద్రం, బుజ్జి, కడుపు నొప్పి, అందం, అమాయకుడు. ఒకరోజు ఫ్రెండ్స్తో ట్రిప్లు సముద్రంలో క్రూజ్లో వెళ్తుంటే ఆ సీ సిక్నెస్ కి నాకు కడుపులో నొప్పి వచ్చింది. వాష్రూమ్కి వెళ్దాం అనుకునే టైంకి ఒక అందమైన అబ్బాయి కనిపించాడు. వాడు చాలా నచ్చి బుజ్జిగా ఉన్నాడని చెప్పి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా. వాష్రూమ్ ని కూడా పక్కన పెట్టి. బట్ తర్వాత తెలిసింది వాడు అసలు అబ్బాయే కాదు. వెరీ నైస్. కొరియన్ ఫిల్మ్. సింగిల్ ఐలాండ్, బ్యూటీస్, బెలూన్స్, సేఫ్టీ. వెరీ ఇంపార్టెంట్. I'm talking about helmets while driving. మావాడు బెలూన్ స్పెల్లింగ్ చెప్పండి. BELLO. సో నేను ఈ బెలూన్స్ చెప్పాలా నార్మల్ బెలూన్స్ చెప్పాలా? సింగిల్ ఐలాండ్, బ్యూటీ, బెలూన్స్, బ్యూటీస్, బెలూన్స్, సేఫ్టీ. రెస్ట్ తీసుకుంటున్నా. ఒక అందమైన ఐలాండ్ లో కట్ చేస్తే ఒక అందమైన ఐలాండ్ లో ఒక 5 బ్యూటీస్. అందులోకి ఒక బ్యూటీ మన తేజస్వి మడివాడ. తీసుకెళ్ళద్ది ఐలాండ్. నువ్వు ఒక్కదాని వస్తా, నీతో వస్తా. దాని తర్వాత ఏం చెప్తాడని భయంగా. అందరు బ్యూటీస్ వేర్ ఆల్ హుక్డ్ అప్.
నేను కానీ తేజస్వి మాత్రం సింగిల్. ఇప్పుడు ఈ బెలూన్స్ సేఫ్టీ ఎక్కడ వాడాలా? ఎందుకు నేను అడిగానా ఎందుకు ఇచ్చారు బెలూన్స్? నువ్వే వేయాలి నన్ను ఎందుకు తీసుకెళ్ళి ఈ గేమ్ కి ఇంత భయపడేలా చేస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి మార్చేస్తున్నాను నేను ఈ గేమ్. సునామీ వచ్చేస్తుంది, ఎవరు సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు. కానీ తేజస్వికి ఐడియా వచ్చింది. ఒక బెలూన్ ఊది సముద్రంలో దూకేసింది. ఎక్కడ బతుకుతారా తేలుతావు కదా భయ. పున్నమి వెన్నెల్లో ఓకే గోదావరి మళ్ళీ రావా లెవెల్ ఏంటో నీకు చక్కని చుక్క ఏమో గుర్రం ఎగరవచ్చు. నాకు ఒకసారి ఆ క్యూ కార్డ్ ఇస్తారా? ఏదో నిజంగా ఎగ్జామ్ కి వచ్చినట్టుంది బాబు. మరి స్కూల్ అన్నారు, అనగనగా అన్నారు, మరి ఏదో ఒకటి. కమ్ ఆన్, వర్డ్ ప్లే ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ సేఫెస్ట్ ప్లే. ఇంకేది అంత సేఫ్ కాదు కదా. ఓకే, పున్నమి వెన్నెల్లో ఒక చక్కని చుక్క కనపడింది. తను నా దగ్గరకు వచ్చి నా దగ్గరికి వచ్చి గోదావరి పార్ట్ 2 చేయొచ్చు కదా అని అడిగింది. సో నేను శేఖర్ కమ్ముల దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావా చేద్దాము అని అడిగాను. ఏమో గుర్రం ఎగరవచ్చు. యాక్చువల్ గా చదువుకొని వచ్చిన స్టూడెంట్ ఓడిపోతాడు. అస్సలు చదువుకొని ఒక స్టూడెంట్ వచ్చి ఎగ్జామ్ గెలిచేసాడు. You killed it. Thank you. Please give me a card. Thank you. Killed it. అంటే ఇది చాలా మంది అడుగుతారు కాబట్టి నేను ఇది గోదావరి పార్ట్ 2 కానీ చక్కని చుక్క పౌర్ణమి వెన్నెల చక్కని చుక్కలే వచ్చి నన్ను అడుగుతారు గోదావరి పార్ట్ 2 చేయమని. వాళ్ళతోనా? సిగ్గు చుక్కలు పరుపు రగ్గు చూపులు. ఓకే కమాన్. చాలా బ్యాడ్ గా వస్తుందండి. ఓ రోజు అమర్ని చూసిన సిగ్గుతో మళ్ళీ అమర్ ఎందుకు మళ్ళీ అమర్ ఎందుకంటే దానికి ముందు పదం ఏంటి? రగ్గు. రగ్గు వేసుకొని మైండ్ లో చూపులతో గుచ్చి గుచ్చి బాగుంది కదా. ఈ రౌండ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు అనేది. ఐ లవ్ యువర్ బ్రెయిన్. ఇలా వెర్రి చూపులు చూస్తున్నావు కదా ఇప్పుడు, సేమ్ అలా చూపులు రావాలి. అదే ఆ ఎర్రి చూపులు చూస్తున్నప్పుడు ఒకరు సిగ్గుపడుతూ ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ చూడలేక పోయి పట్టేసుకొని రగ్ వేసుకొని పడుకున్నా. చుక్కలు ఎప్పుడు చూసావురా మరి? అప్పుడు రేడియోలో చుక్కలు కెక్కినాడు పాడు. పరుపు కలుపు మెరుపు అరుపు అలుపు. వర్షం పడుతుంది. పడుతుంది. ఎందుకు పడదు? వర్షం కురిసిన రాత్రి కాదు, వర్షం కురిసిన ఈవినింగ్ అలా పరుపు మీద పడుకుంటాను. ఎందుకంటే లైట్ అంటే కరెంట్ లేదు అలా పడుకుంటే ఆ చల్ల బ్రీజ్ తో నాకు అరటికాయ బజ్జీ తినాలి. చాలా అయిపోయింది బజ్జీ. సో అలా లేచాను, అలా నా కిచెన్ లోకి వెళ్ళాను, పిండి తీసుకొని కలిపాను. అలా అరటికాయ బజ్జీ వేస్తుంటే అలా మెరుపులు. సో ఓకే దర్దర మెరుపు వచ్చిన తర్వాత అలా అరటికాయ బజ్జీని తీసుకొని అరుపు అలుపు ఉంది మెరుపు రాగానే అరటికాయ బజ్జీని తీసుకొని బయటికి వెళ్ళి అరటికాయ బజ్జీ చేసి అలసిపోయాను కాబట్టి అలాగే చల్లదనంలో కూర్చొని అరటికాయ బజ్జీ తిన్నాను. థ్యాంక్స్. అరవలేదా నువ్వు? అరుపు కూడా ఉందా?
సో దర్ అరిచావు అన్నకు అరిపొచ్చింది. రెడ్ రోజ్, హాట్ గర్ల్, డ్రింక్స్, సౌండ్స్ లైక్ సార్ ఈమె, స్లిప్డ్, హెడేక్. ఒక హాట్ గర్ల్ దగ్గరికి వెళ్ళి ఒక రెడ్ రోజ్ చేతిలో పెట్టుకుని డ్రింక్స్కి వెళ్దామా అని అడిగినప్పుడు తను కోపంతో నా నెత్తి మీద కొట్టింది. దాని తర్వాత నాకు హెడేక్ వచ్చి స్లిప్ అయిపోయాను. ఇప్పుడు జరగలేదు కానీ ఎప్పుడు జరగలేదు. కెన్ యూ హియర్ దట్? ఆయన గాట్ ఇట్. ఈ టై బ్రేకర్ ని బ్రేక్ చేస్తారా మేక్ చేస్తారా చూద్దాము. అవసరాల శ్రీనివాస్ గారు ఒక పార్టీలో ఒక హాట్ గర్ల్ ఒక రెడ్ రోజ్ తీసుకున్న దగ్గరికి వచ్చింది. నువ్వు ఇచ్చిన రెడ్ రోజే అది తీసుకెళ్ళి ఇటు వెళ్ళినట్టుంది. కెన్ యూ బై మీ సమ్ డ్రింక్స్ అని అడిగింది. నువ్వేమన్నా? నాకు స్లిప్ తీసుకుందని గుర్తొచ్చి ఇప్పుడు ఈ విషయం అమ్మాయికి ఎందుకు చెప్పడం అని చెప్పి నాకు హెడేక్ ఉంది నాకు అని తప్పేశావు అంతే. సూపర్. He won this. He got this.